ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ రేసులో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. చపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఇంకా 13 బంతులు మిగిలుండగానే 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై గెలిచింది. దాంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను పంజాబ్ సజీవంగా నిలుపుకుంది. సిఎస్కే జట్టు తొలుత బ్యాటింగ్ చేయగా నిర్ణీత ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో 163 పరుగులు చేసి విజయం సాధించింది. 2024 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటి వరకు అవుట్ కాలేదు. తాజాగా బుధవారం రాత్రి చపాక్ స్టేడియంలో పంజాబ్ వర్సెస్ చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అవుట్ అయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిన తర్వాత 18వ ఓవర్లో బ్యాటింగ్కు వచ్చిన ధోని 11 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఇందులో ఒక 4, ఒక 6 కొట్టాడు. చివరి బంతికి 2 పరుగులు తీసే క్రమంలో ధోని రన్అట్ అయ్యాడు. ఈ సీజన్లో తొలి 9 మ్యాచ్లలో మహేంద్ర సింగ్ ధోని నాట్అవుట్గా నిలిచాడు. అనేక మ్యాచ్ల్లో చివరిలో బ్యాటింగ్కు వచ్చిన ధోని బౌండరీల మోత మోగించాడు. ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడిన ధోని 110 పరుగులు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని 10 4లు 9 సిక్సర్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ 229. ధోని 110 సగటుతో పరుగులు సాధించాడు. ఈ సీజన్లో ధోనిదే అత్యధిక సగటు.